చిట్వేల్ మండలి ఇన్ఛార్జ్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన మోహన్ కృష్ణ. అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం ఇన్ఛార్జ్ తహసీల్దార్గా మోహన్ కృష్ణ బాధ్యతలు స్వీకరిస్తూ చిట్వేల్ మండల ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు, శుభవార్త తెలియజేశారు. ఏమనగా నేను ప్రజల కోసం 24 గంటలు కష్టపడతారని, మేము ప్రజా సేవకులమని, ఎప్పుడైనా వారి సమస్యలు లిఖితపూర్వకంగా రాసుకొని అర్జీ రూపంలో ఇవ్వాలని తెలిపారు. ముఖ్యంగా సోమవారం రోజున ప్రతి ఒక్క అర్జీ చదివి స్వయంగా మేము వారి సమస్యలు తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తామని అన్నారు. భూ కబ్జాదారులపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో మోహన్ కృష్ణ నందులూరు మండల డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ బదిలీపైన చిట్వేల్కి రావటం జరిగింది. మోహన్ కృష్ణ, నేను ఇక్కడ ఇన్ఛార్జ్ తహసీల్దార్గా నియమించబడ్డాను. ఈ రోజు నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి ముఖ్యం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా చూడాలనే నా ముఖ్య ఉద్దేశం. దీని మీద ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ నా దృష్టికి తీసుకొస్తే నేను నా లెవెల్లో జరిగేటివి నేను చేసుకుని, లేదంటే నా పై స్థాయి అధికారులకు తెలియజేసి పరిష్కరించగలిగేందుకు నేను చాలా ఎక్కువ ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. చిట్వేలు మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్గా మీరు కొత్తగా వచ్చారు. ఇక్కడ మండలం పైన మీకు ప్రజల యొక్క ఏ రోజు ఇక్కడ రావాలంటారు, వాళ్ళు అర్జీలు ఏ విధంగా పరిష్కరిస్తారంటారు? ప్రతి సోమవారము ఈ ప్రజా ఫిర్యాదు పరిష్కార నివేదిక అనేది సోమవారం జరుగుతుంది. అలాగే మ్యాక్సిమం క్యాంపులు మధ్య ఉదయం పూట మొత్తం ఖచ్చితంగా ఉంటాను. ఆఫ్టర్నూన్ నుంచి నేను క్యాంపులకు వెళ్తాను, గ్రామానికి వెళ్ళి వాళ్ళ సమస్య మీద తెలుస్తాను. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెవెన్యూ వ్యవస్థలో ఎటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడే మార్పులు జరుగుతున్నాయి. మార్పులకు అనుకూలంగా మా ఉన్నతాధికారుల యొక్క సూచన సలహా మేరకు నేను పాటిస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండి ఏదన్నా కావాలనుకుంటున్నారు, ఇంకా రిక్రూట్మెంట్ ఏమైనా ఉందా? ఇక్కడ స్టాఫ్ అయితే ఇప్పుడు కొందరు ట్రాన్స్ఫర్ అయినారు, ఎందుకంటే కొంచెం లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు బదిలీ బయటకు వెళ్ళారు. ఇంకా కొందరు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫ్రీ హోల్స్ మీద వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఒక 2 days తర్వాత మనకు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మనం మీకు వివరాలు తెలియజేస్తాం. ఏదైనా షార్టేజ్ ఉంటే తర్వాత